ఓటీఎన్ టీవీకి స్వాగతం. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఆటో యజమానులకు, డ్రైవర్లకు జీరో బ్యాలెన్స్ ఖాతా, ప్రమాద బీమా ఇన్సూరెన్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ ద్వారా జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచేందుకు అవకాశం కల్పించిందని, కేవలం ₹20 జీరో బ్యాలెన్స్ అకౌంట్తో 2 లక్షల బీమా ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి ద్వారా ప్రమాద బీమా 2 లక్షల రిస్క్ కవరేజ్ సంవత్సరం పాటు ఉండేలా ₹436 ప్రీమియం చెల్లించాలన్నారు. తక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా సంవత్సరం మొత్తం రిస్క్ కవరేజ్ ఉంటుందని, దీంతో కుటుంబానికి భరోసా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఇది ఎంతో అవసరమని, ఉపయోగపడుతుందని వివరించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అబ్దుల్ రహమాన్, ట్రాఫిక్ సిఐ నరేష్, 3 టౌన్ ఎస్ఐ, ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఆటో డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు. నిజంగా నరేష్ ఇనిషియేట్ తీసుకుని డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారు రేపు పెడదామన్నా కూడా వినకుండా, లేదు ఖచ్చితంగా ఇవాళ పెట్టాలని చెప్పేసి అని ఫోర్స్ చేసి మరీ పెట్టేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. కాకపోతే మనం బ్రతుకున్నప్పుడు కంటే మన వల్ల మనకేమైనా జరిగితే ఆ వచ్చే రూపాయి వల్ల మన కుటుంబానికి ఎంత లాభం ఉంటుందని చెప్పేసి మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటాం. కానీ అయినా కూడా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అటువంటి ఎవరు చేయకుండా దయచేసి బ్యాంక్ మేనేజర్ గారు చెప్పిన విధంగా ఇప్పుడు ఎట్లాగో మనం ఆటోలన్నీ బంద్ చేసి కూర్చున్నాం, అదే రకంగా ఇంకొక అర్ధగంట సేపట్లో మనం కంప్లీట్ చేసుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమంతో మన కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక పరంగా మనం ఉన్నా లేకున్నా కూడా వారికి ఆ రకంగా భరోసా కల్పించాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. ఈ పని వాళ్ళ లైన్లలో పెడుతున్నారు, ఇక్కడ స్టేజ్ మీద లైన్లో పెడుతున్నారు. మీరు ఇప్పుడు వన్ డే ముఖ్యమంత్రి అవసరమే ఉంటుంది. ప్రభుత్వము ఆలోచించి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆలోచించి సామాన్యులకి ఎలాంటి కష్టం రావద్దు. ఫర్ ఎగ్జాంపుల్గా యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ జరగకూడదు ఏముంటుంది, మోటార్ సైకిల్ మీద పోయేటప్పుడు కూడా యాక్సిడెంట్ అవుతుంది, కాలు చేయి ఇరుగుతుంది. ఇరిగినప్పుడు ₹2 లక్షల జీవిత బీమా కవర్ అవుతుంది కదా, అది తీసేసుకోవచ్చు కదా. కళ్ళు పోతాయి, చేతులు పోతాయి. యాక్సిడెంట్ కావటానికి కాకుండా ఉండటానికి ఏం ప్రామాణికంగా లేదు. ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? రోడ్డు మీద వచ్చే లారీ ఓడను చక్కగా రావాలి. వాడు చక్కగా రాపోయినా మన ప్రమాదమే, మన చక్కగా పోయినా మనకు ప్రమాదమే. అందుకనే ప్రమాదం అనేది ఏ రకంగా వస్తుందో తెలియనప్పుడు మనము తక్కువ అమౌంట్తో ఇన్సూరెన్స్ పాలసీని అవలంబించాలి. మన దగ్గర పట్టా ఉంచుకోవాలి. మీ ఫ్యామిలీలో మీ బాబుకో, మీ బిడ్డకో, లేదా మీ మిస్సెస్కో చెప్పేసి ఈ పట్టా ఉంది, నాకేమైనా బ్యాంకు డబ్బులు తెచ్చుకో అనే ధైర్యం కలగజేయాలి. నేను ఇచ్చిపోతాను. ఈ మొత్తం కలిపినా కానీ మీరు అందరు చేరిన ₹20 చొప్పున 5,000 కూడా కావు. నాకు 5,000 నేను అకౌంట్ కొట్టిపోతాను మేనేజర్ గారికి. మీరు అందరు జాయిన్ కాండి ₹20 చొప్పున. 5,000 అయితే 100 ఎంతమంది 5,000 కావాలంటే ఎంతమంది జాయిన్ కావాలి? 250 మంది మీరు జాయిన్ అయితే జీరో అకౌంట్లో 5,000 నేను బ్యాంక్ మేనేజర్ అకౌంట్లో కొడతాను, లేదా 10,000 కొడతాను. 500 మంది జాయిన్ కాండి. అది పెద్ద కాస్ట్ కాదు కదా, అదే జీవితం కాదు కదా. వాటి మిత్రులారా అర్థం చేసుకోండి, మీరు జాయిన్ కాండి. ₹20 విధాలు నేను కొట్టిస్తాను. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు పని అయిపోయింది, ఈరోజు వదిలిపెట్టేసేయండి. ఈరోజే ఇప్పుడే వాళ్ళు ల్యాప్టాప్ తీసుకొని వస్తారు. వాళ్ళు స్టార్ట్ అయిన వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. వరుస నిలబెట్టి మా సిఏ గారు, 3 టౌన్ సిఏ గారు ఉంటారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు ఉంటారు, మరి అవసరమైతే సిబ్బంది ఉంటారు. మిమ్మల్ని అందరూ పెట్టేసి జస్ట్ టక్ట కొట్టడం, పేరు కొట్టడం, ఆధార్ కార్డు ఎంటర్ చేయడం, ఫోటో పెట్టడం, చలో సెల్ నెంబర్ కొట్టడం, మీ సెల్ నెంబర్ మెసేజ్ రావడం. వీరందరూ మిత్రులారా మీరు కూడా, మీకు కూడా అవకాశం ఉంది. మరి ఒకవేళ పెద్ద ఎత్తున పాలసీలు చేస్తే నాకే తెలియదు, కానీ ఈ చిన్న పాలసీని కూడా మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరిని కూడా, ఈవెన్ హోంగార్డులని, కానిస్టేబుల్ అందరినీ కూడా జాయిన్ కామని చెప్తున్నా. ఈ పాలసీలో ట్రాఫిక్ అందరూ కూడా కట్టిస్తాను, అందరూ కూడా కట్టాలి. ఉంటుంది అది కాదు నష్టం. ట్రాక్ వచ్చేమాట గేట్ పడ్డది,
మోటార్ సైకిల్ వాడు ఫ్రెండ్ ఏం చేసాడు, కూర్చున్నారు. గేట్లు అయిపోయిన తర్వాత పోదామని చెప్పేసి అదిపేట దగ్గరలో అది గేట్లు లేపితే వెళ్ళిపోలేడు. వెళ్ళిపోవడం మరి గేట్లు లేపడం కోసం చూస్తూ ఉన్నాడు అన్నట్టు. ఒక గద్ద, భయంకరమైన గద్ద ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఒక నాగబావుని పట్టుకొని కాళ్ళలో పట్టుకొని ఎగురుకుంటూ పోతుంది. ఎగురుకుంటూ పోతుంది అది తినటానికి కోసం ఆ నాగబావుని. అది ఆ గద్ద గుంజుకోవటం ఆ పాము గుంజుకోవడం బాగా ఇది మన డిస్కవర్ ఛానల్ వచ్చినట్టు అయిపోయింది. అది లాస్ట్గా కాళ్ళ నుంచి గద్ద కాళ్ళ నుంచి పాము ఊడిపోయింది. పట్టం ఎక్కడ పడ్డది? ఏదైతే మోటార్ సైకిల్ ఆఫ్ చేసుకొని ఆ గేట్ లేపుతారు, రైల్వే గేట్ లేపు వెళ్ళిపోదాన్ని ఎదురు చూపుతూ వాడి మెడలో పడ్డది కరెక్ట్గా వచ్చి. అప్పుడు ఆ నాగుపాము ఎంత కోపం ఉంటుంది, కసి తీర అతన్ని గుట్టింది. అతను బండిడిచి పక్కన కూడా అతను చచ్చిపోయింది. పోయిన తర్వాత దిగి మళ్ళీ పారిపోతుంది ఆ పాము. మళ్ళీ గద్ద వచ్చి దాని ముందు పోయింది. ఆ పాము తీసేట్లేదు. అంటే అర్థం చూడండి, ప్రమాదం అనేది ఏ రకంగా ఎప్పుడు వస్తుందో మనం ఊహించలేం. ఊహించకుండా వచ్చేదే. అతను అనుకున్నాడా గేడు పడితే వెళ్ళిపోవాలా? అతను అనుకున్నాడా? నీ ఫేస్ చేసిన ప్రాబ్లం 2005 సంవత్సరంలో డిగ్రీ అయిపోయినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ రాకంటే అప్పుడు ఇలాంటివన్నీ లేవు. అప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ రాకూడదు, ఏమీ లేవు. అంటే చెప్తున్నా, అంటే అది ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది మేము ఆ 11 days మేము ఫేస్ చేసాం, మా ఫ్యామిలీ, నా పర్సనల్గా. థ్యాంక్ యూ. ఇప్పుడు మన జమలయ్య గారిని ఒక దీని గురించి మాట్లాడాల్సిన కోరుచున్నాను.